లో ఫస్ట్ వన్ సొల్యూషన్ గివెన్ ఎలిప్స్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు 9x² + 16y² = 144 9x² + 16y² = 144 ఏమండి ఇప్పుడు వాడు ఏమడిగాడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లేడర్ రెక్టమ్ ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ ఫోసి అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ ఇచ్చాడు మొత్తం అని అడిగేశాడు ఒక ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ తప్ప అవునా కాబట్టి చూడండి ఇప్పుడు 144 తో డివైడ్ చేసాం అనుకోండి ఎందుకంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ కింద మార్చుకోవడం కోసం ఏమండి చూడండి ఇప్పుడు 144 తో డివైడ్ చేస్తే 9x² / 144 + 16y² / 144 = 1 అమ్మా ఇది 9 టైమ్స్ ఇదేమో 16 టైమ్స్ అంటే x² / a² + y² / b² = 1 సారీ 16 y² / 9 = 1 ఏమండి హియర్ a² = ఎంత 16 b² = ఎంత 9 a = 4 b = 3 అంటే a గ్రేటర్ దెన్ b కదా ఇప్పుడు చూడండి అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ మాట ఇప్పుడు వాడు ఏమన్నాడు ముందుది లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అన్నాడు అందులో ముందు a గ్రేటర్ దెన్ b అంటే ఎలిప్స్ ఇలా ఉంటుందా హారిజాంటల్ గా ఉంటుందా వెర్టికల్ గా ఉంటుందా హారిజాంటల్ గా ఉంటుంది అప్పుడు మేజర్ యాక్సిస్ ఏమవుతుంది a dash is equal to 2a. Very good. Length of the major axis is equal to 2a. That equal to 2 into 4 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది ఏమండి నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఏమవుతుంది 2b. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఈక్వల్ టు 2b. దట్ ఈక్వల్ టు 2 into 3 అంటే 6 వస్తుందమ్మా నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాడర్ రెక్టమ్ ఫార్ములా ఏమవుతుంది ఎవరు మోస్తారు బరువు ఎవరు మోస్తారు అది లాడర్ రెక్టమ్ 2b² / a అంటే 2 into b² అంటే ఎంత 9 by a అంటే ఎంత 4 అంటే 9/2 వచ్చిందమ్మా ఏమా తర్వాత ఎసెంట్రిసిటీ ఏమవుతుంది ఫార్ములా Root a square minus b square by a square. వెరీ గుడ్ a² - b² / a² అంటే 16 - 9/16 అంటే √7/4 అవుతుందమ్మా నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఏమవుతుంది h, k లేవు కాబట్టి ఏమైపోతుంది 0, 0 సెంటర్ c = 0, 0 తర్వాత కోసి ఏమవుతుంది ఇది ఏమవుతుంది +or - a, 0 కదమ్మా Yes, sir. దట్ ఈక్వల్ టు +or - a అంటే ఎంత 4 ఇంటూ e అంటే ఎంత √7/4 0 అంటే 4 క్యాన్సిల్ అయిపోతే +or - √7, 0 అవుతుందమ్మా ఏమా నెక్స్ట్ సరే ఏమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏమవుతుంది x = a by e, sir. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్ x = +or - a అంటే ఎంత 4 by e అంటే ఎంత √7/4 అంటే x = +or - 16/√7 వచ్చింది ఇది ఎలా ఉంది కదా అయితే మార్చాడు చూడండి √7x - అని రాసాడే √7x = +or - 16 అని రాశారు సార్ √7x = +or - 16 అంతే అయిపోయిందా yes sir తర్వాత క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ చెప్పనా థర్డ్ చెప్పనా సెకండ్ చెప్పేస్తాను చూడండి సొల్యూషన్ లో గివెన్ ఎలిప్స్ ఏమవుతుందంటే 4x² + y² - 8x
ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి కాన్స్టెంట్ అటువైపు తీసుకెళ్ళిపోండి. అయితే అక్కర్లేదు, ఇక్కడ మనకు అవసరం అది కాన్స్టెంట్. ఎందుకంటే y² ప్లస్ 2y ప్లస్ 1 అంటే రాసుకోవచ్చుగా మనం. చూడండి ఇక్కడ ఈ రెండిట్లో 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే x² మైనస్ 2x అని వస్తుంది కదా. మిగిలిందంతా ఒక టర్మ్ కింద రాయండి. y² ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలి? x² మైనస్ 2x ఉంది. ఇక్కడ దీంట్లో ఆఫ్ చేస్తే 1 అవుతుంది, కాబట్టి 1² యాడ్ చేయాలి. అవునా? x² మైనస్ 2x ప్లస్ 1 ఇక్కడ ఎంత యాడ్ చేసినట్టు? మీరు 1 యాడ్ చేసినట్టు 4 యాడ్ చేసినట్ట? 4 యాడ్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ కూడా 4 యాడ్ చేసుకోండి. అర్థమైందే? దీని బదులు ఏం రాసుకోవచ్చు? 4 into x minus 1 whole square plus y plus 1 whole square equal to 4. 4 తో డివైడ్ చేయండి. 4 into x minus 1 whole square by 4 plus y plus 1 whole square by 4 equal to 1. 4 4 క్యాన్సిల్ అయిపోతే x minus 1 whole square by 1 plus y plus 1 whole square by 4 equal to 1. ఏమండి హియర్ a square equal ఎంత? 1. a equal to 1. b square equal ఎంత? 4. b equal ఎంత? 2. అంటే a less than b కదమ్మా. అంటే హైపర్బోలా మన ఎలిప్స్ వెర్టికల్ గా ఉంటుందా హారిజాంటల్ గా ఉంటుందా? వెర్టికల్ గా ఉంటుంది సార్. వెర్టికల్ గా ఉంటుంది. ఆ షేప్ మీకు అలా ఆ థాట్ వస్తే ఆటోమేటిక్ గా అన్నీ వస్తాయి. ఫస్ట్ ఏమన్నాడు క్వశ్చన్ లో? మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? ఏమనుకంట లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2b సార్. మరే ఎటకారం అన్నట్టు ఉండదు మనకంట. యాక్సిస్ ఈక్వల్ టు 2b, దట్ ఈక్వల్ టు 2 into b అంటే ఎంత? 2, దట్ ఈక్వల్ టు 4. తర్వాత లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? 2 into 1 అంటే 2 అవుతుందమ్మా. నెక్స్ట్ ఏమన్నాడు? లాటస్ రెక్టమ్. ఎవరు మోస్తారు బరువు? ఎవరు పెద్ద? అప్పుడు ఏమవుతుంది? అంతే. వెరీ గుడ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు 2a² by b. అంటే 2 into a² అంటే 1² by b అంటే ఎంత? 2. 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఏమండి వచ్చిందా? నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏమవుతుంది? ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b² minus a² by b². వెరీ గుడ్. ఎసెంట్రిసిటీ E ఈక్వల్ టు square root of b² minus a² by b². That equal to square root of 4 minus 1 by 4. That equal to root 3 by 4 అవుతుంది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఆఫ్ సెంటర్. సెంటర్ C ఈక్వల్ టు 3/2 సార్. 3/2. C ఈక్వల్ ఏమవుతుంది? h, k కదా. k ఈక్వల్ టు అవుతుంది. C ఈక్వల్ h, k లేకపోతే దట్ ఈక్వల్ టు C ఈక్వల్ h, k. దట్ ఈక్వల్ h, k అంటే ఏమొస్తుంది? 1 minus 1 here and h equal to 1, k equal to -1. అయితే ఇది ముందు రాసుకున్న తర్వాత ఇది రాసుకోండి. అయితే హియర్ h equal to అని చెప్పి రాసిన తర్వాత a² కూడా రాసుకోండి. ఇష్టం ఎలాగైనా పర్లేదు. ముందు h రాద్దాం. h equal to 1, k equal to -1 అండ్ అని చెప్పి రాసుకోండి. కాబట్టి h, k అంటే అయిపోయింది. తర్వాత OC ఈక్వల్ టు -0, plus or minus b. ప్లస్ ఆర్ మైనస్ b కదమ్మా. 0 రాదమ్మా ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు h అంటే ఏం రాసుకోవచ్చు? 1 అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ b అంటే b అంటే 2, e అంటే ఎంత? √3/2. చూడండి √3. h అంటే 1, k అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ 2 into √3/2. -1 ప్లస్ ఆర్ మైనస్ 2 into √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 1, -1 ప్లస్ ఆర్ మైనస్ √3. ఏమంటే తర్వాత OC తర్వాత ఏంటి?
ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ సార్. y equal to k plus or minus b by e, sir. వెరీ గుడ్. డైరెక్ట్రిసెస్ సార్ y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ b బై a. k అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ b అంటే ఎంత 2 బై e అంటే ఎంత √3/2. అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ 4/√3 అవుతుంది. ఇలా వదిలేసాడు, సింప్లిఫై చేశాడు. సింప్లిఫై చేశారు సార్. అంటే √3/, ఈక్వల్ టు -√3 ప్లస్ ఆర్ మైనస్ 4. అంటే √3 ఇట్లా తీసుకొచ్చి కామన్ తీస్తే √3 ఇంటూ కామన్ తీసాడు. అలాగే కామన్ తీయలేదు కామన్ తీయలేదు సార్. అంటే √3/, ప్లస్ √3 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 అని తీసాడా, మైనస్ ఆర్ ప్లస్ అని రాశాడా? √3y ప్లస్ √3 ప్లస్ ఆర్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అని రాశారు సార్. అంటే మైనస్ ఆర్ ప్లస్ అవ్వాలి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక అడ్డే వస్తాయి కాబట్టి అలా రాస్తారు. ఏమండి? తర్వాత క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. మూడోది Okay. హోంవర్క్. నేనేమో హోంవర్క్స్ ఇచ్చానా మీకు? లేదు. ఇవ్వలేదు. సరే, తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ది ఫామ్ అని చెప్పి ఆ ఫామ్ లో రాయమంటున్నాడు ఎలిప్స్ ని. గివెన్ ఫాలోయింగ్ డేటా, అడిచిన డేటాను ఉపయోగించి మనం స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్ ఉపయోగించాలి. ఆ ఫామ్ ఎలా రాయాలంటే వాడు ఇచ్చిన ఫామ్ లో రాయాలి. అంటే x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫామ్ లో రాసేలాగా ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించి. సెకండ్ లో ఫస్ట్ వన్ చూడండి. ఇది ఒక్కొక్కటి ఒక మోడల్ అండి, అన్ని ఒకటి కాదు. కాబట్టి చూడండి సొల్యూషన్ లో గివెన్ వాడు ఏమి ఇచ్చాడు? సెంటర్ ఇచ్చాడు. సెంటర్ అంటే h, k ఇచ్చినట్టే కదా. ఎస్ సార్. ఎస్ సార్. c h, k ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2, -1. ఏమండి? ఇప్పుడు అసలు ముందు ఎలిప్స్ హారిజంటల్ గా ఫామ్ అవుతుందో వెర్టికల్ ఫామ్ అవుతుందో మనకు తెలియాలి. ఇక్కడ చూడండి ఒకసారి 2, -1 అంటే ఇప్పుడు ఒక కోఆర్డినేట్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి. అలా తీసుకుంటే మనకి చూడండి 2, -1 అంటే ఇదేదో 2 అంటాను నేను, ఇదేదో -1 అంటాను, తర్వాత ఇదేదో -5 అంటాను. ఇప్పుడు చూడండి 2, -1 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుందా? అది సెంటరేనా? ఎస్ సార్. ఓకే. తర్వాత 1.5 ఆఫ్ ది మేజర్ యాక్సిస్. 1.5 ది మేజర్ యాక్సిస్ 2, -5. అంటే ఇలా ఇక్కడే కదా వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి మనకు సెంటర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది. 1.5 ది మేజర్ యాక్సిస్ అంటే ఇలాగే కదా వస్తుంది. ఎలిప్స్ ఇలా వస్తుంది ఏమన్నా? వర్టికల్ గా వస్తుంది. వర్టికల్ గా వస్తుంది. ఏ హారిజంటల్ గా రాదా? రాజ్. ఎందువల్ల? ఎందువల్ల? హారిజంటల్ గా వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ ఏమవుతుంది? 1.5 ది మైనర్ యాక్సిస్ అయిపోతుంది. అదే వెర్టికల్ గా వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ ఏమవుతుంది? 1.5 ది మేజర్ యాక్సిస్ అవుతుంది. అర్థమైంది? ఎస్ సార్. అదే మా విషయం. కాబట్టి చూడండి మరి 1.5 ది మైనర్ యాక్సిస్ అంటే ఇది మనం బీకన్ తీసుకోవచ్చా? అంటే అక్కడ మనం ఏం తీసుకోవచ్చు? బి వాల్యూ ఏమవుతుందంటారు అక్కడ? Distance between ఆ? distance of the సెంటర్ అండ్ ఆ పాయింట్. డిస్టెన్స్ ఎవరెవరికి? ఈ రెండుకి డిస్టెన్సే కదా. ఎస్ సార్. sir. అంటే ఇప్పుడు దాని పాయింట్ మనం బి కింద తీసుకుందామా? బి డాష్ అని తీసుకోవచ్చు, లేకపోతే డౌన్ లో ఉంది కాబట్టి బి డాష్ అని తీసుకోవచ్చు. ఏమండి? బి లేకపోతే బి అని తీసుకున్నా పర్వాలేదు. చూడండి అండ్ 1.5 ది మేజర్ యాక్సిస్, 1.5 ది మేజర్ యాక్సిస్, 1.5 ది major axis is b equal to 2, -5. లేదు మీరు ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. మీకు గతంలో కూడా చెప్పాను నేను. ఇక్కడ ఏ కోఆర్డినేట్ మారుతుంది? వై కోఆర్డినేట్ మారుతుంది. మేజర్ యాక్సిస్ ఏమవుతుందంటే y యాక్సిస్ అవుతుంది. అంతే అయిపోయింది. ఏమండి? చూడండి
ఇప్పుడు ఇంకేం ఇచ్చాడు అండ్ ఈ ఈక్వల్ ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చాడు 1/3 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు చూడండి నౌ ఈ సికి బికి మధ్య డిస్టెన్స్ ఏమంటాం మనం? స్మాల్ బిఏ కదా. Yes, sir. లేదా బీసీ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఈ రెండుకి డిస్టెన్స్ కట్టండి. కడితే ఇలా కూడా కట్టక్కర్లేదు, మనం చూసి చెప్పేసి చూడండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వై యాక్సిస్ మీద డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. Yes, sir. ఈ డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. -1 కి -1 డిస్టెన్స్ -1 కి -5 కి మధ్య డిస్టెన్స్ ఎంత? 4. 4 అవుతుంది. అదే ఆన్సర్ అవుతుంది అక్కడ. ఏమండి 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 + 5 హోల్ స్క్వేర్ 2 క్యాన్సిల్ అంటే రూట్ ఇది 4 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుంది. ఇది బి వాల్యూ అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు. మనకి ఇంకేం కావాలి ఎలిప్స్ రావాలంటేని? ఏ రావాలి. ఏ రావాలంటే మనకి ఇది వెర్టికల్ గా ఉండే ఎలిప్స్ కాబట్టి కండిషన్ ఏంటి? a² = b² × 1 - e². అదే మనకి హారిజంటల్ గా ఉండే ఎలిప్స్ కి అయితే b² = a² × 1 - e². అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. కాబట్టి a² = b² × 1 - e². ఈ ఫార్ములా అప్లై చేస్తే b² అంటే ఎంత వస్తుంది? 4². 1 - e² అంటే ఎంత వస్తుంది? 1/3 హోల్ స్క్వేర్. 4² - 1/9 అవుతుంది. అదే 4² అంటే 16. 16 × 1 - 1/9. 16 × 8/9. 16 8s ఎంత? 128/9. The a² value. Therefore, the equation of the ellipse is ఏమవుతుంది మన ఫార్ములా? x - h² / a² + y - k² / b² = 1. x - h అంటే x - 2 హోల్ స్క్వేర్ బై 128. ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ బై 16. అంటే ఇది పైకి పంపించేస్తే 9. మరి ఇంకొకటి వాడు ఆ ఫార్ములా రాయమన్నాడు కాబట్టి అలాగే ఉంచేయాలండి. మరి లెక్క ప్రకారం పైకి పంపించండి. 9 × x - 2 హోల్ స్క్వేర్. మరి ఆ ఫార్ములా రాయమన్నాడు. మరి ఇక్కడతో ఆపేయాలి కదా. Yes, sir. మరి ఏమో మరి ఇంకా ఆడు సింప్లిఫై చేస్తాడు. ఇంకా y + 1 హోల్ స్క్వేర్ బై 16 = 1 అండి. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? 128 అవుతుంది. 9 × x - 2 హోల్ స్క్వేర్. ఇక్కడేమో 16 ఎందుకు కాబట్టి 8 × y + 1 హోల్ స్క్వేర్ = 1. అంటే 9 × x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 8 × y + 1 హోల్ స్క్వేర్ = 120. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ రెండో చూడండి. ఏం ఇచ్చాడు? సెంటర్ ఇచ్చాడు. 1½ ది మేజర్ యాక్సిస్ ఇచ్చాడు. ఇక్కడ మరి ఏది మారింది? మరి पैराबोल में पॉइंट ఇచ్చారు సార్. అదే ఎలిప్స్ में పాయింట్ ఇచ్చారు సార్. ఎలిప్స్ మీద పాయింట్ ఇచ్చాడు. ఇంకొకటి మరి ఇంతకు ముందు ఇచ్చినట్టు అందులో x కోఆర్డినేట్ కానీ y కోఆర్డినేట్ కానీ ఈక్వల్ అవుతుందా? Y coordinate. ఈక్వల్ అవుతుందా? అంటే ఏది మారుతుందంటే కదా. ఎస్ సార్. అంటే మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? x యాక్సిస్ ఏనా? ఎస్ సార్. అయితే చూడండి. గివెన్ సెంటర్ CH, K = ఎంత ఇచ్చాడు? 4, -1. తర్వాత 1½ ది మేజర్ యాక్సిస్. 1½ ది మేజర్ యాక్సిస్ ఈజ్ అంటే ఇక్కడ లెక్క ప్రకారం b' అని తీసుకోవాలి. నెగిటివ్ వచ్చింది కాబట్టి. అది మేజర్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది? -1, a = -1, -1.
అంతే కదా? ఎస్ సార్. చూడండి ఇప్పుడు ఈ రెండుకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే స్మాల్ ఏ వస్తుందా నాకు? ఎస్ సార్. సార్ నెక్స్ట్ మరి ఎసెంట్రిసిటీ కావాలి నాకు, అంతే కదా? ఎస్ సార్. ఇక్కడ స్మాల్ ఏ వస్తుంది, దాని నుండి బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి మనకి ఆ పారాబోలా మన ఎలిప్స్ మీద పాయింట్ ఇచ్చారు కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి ఆ పాయింట్. చేయాలి సార్. అందులోంచి మరి బి స్క్వేర్ వచ్చేస్తుంది కదా. చూడండి చూడండి నౌ a equal to CA that equal to square root of 4 plus 1. ఇది కూడా మీరు చేయక్కర్లేదని బాబు, ఇలా చూసి చెప్పచ్చు. -1 -1 పోతుంది, 4 కి -1 మధ్య డిస్టెన్స్ 5 అవుతుంది. వెరీ గుడ్. -1 + 1 హోల్ స్క్వేర్, ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 అవుతుంది. ఏమండి? a ఈక్వల్ టు చూడండి a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది మామూలుగా ఉండే ఎలిప్సే కాబట్టి నౌ బి స్క్వేర్ ఈక్వల్ టు అన్నిసార్లు నవ్వద్దు. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 - e స్క్వేర్. ఏమండి? కానీ దీనికన్నా ముందు బి స్క్వేర్ రావాలి కదా, లేదా ఈ స్క్వేర్ అని రావాలి. అలా కుదరదు ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే సిన్స్ ద ఎలిప్స్ పాసింగ్ త్రూ ది పాయింట్, నాకు ఎసెంట్రిసిటీ అక్కర్లేదు ఇక్కడ, పాసింగ్ త్రూ ది పాయింట్ బి వస్తే సరిపోతుంది కదా. ఎస్ సార్. 8, 0 దెన్ 8 స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? 25 రాసుకోవచ్చా? ప్లస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది సార్. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు చూడండి 8 x మైనస్ - స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y - స్క్వేర్ హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ రాసుకుంటే ఇక్కడ చూడండి పాయింట్ అంటే 8 మైనస్ హెచ్ అంటే ఎంత? 4 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత? 25 ప్లస్ y - స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 0 మైనస్ k అంటే ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. 4 స్క్వేర్ అంటే 16/25 ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 - 16/25 అంటే 9/25 కదమ్మా. ఎస్ సార్. బి స్క్వేర్ 25/9 అవుతుంది. బి ఈక్వల్ టు 5/3 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. తీసుకెళ్ళి రాసండి అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్ ఉంది బి స్క్వేర్ ఈక్వల్ టు 25/9. ఇది ఎందుకు మళ్ళీ బి చేయడం? పని చేయండి. బి స్క్వేర్ చాలు నాకు. therefore the equation of the ellipse is ఏమవుతుంది మనకి ఇక్కడ? ఎక్స్ మైనస్ హెచ్ అంటే 4 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 25 ప్లస్ వై మైనస్ హోల్ స్క్వేర్ అంటే y ప్లస్ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 25/9 ఈక్వల్ టు 1. ఈ 9 పైకి పోతుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 25 ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేస్తే ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. అర్థమైందమ్మా? ఎస్ సార్. చూడండి వాడు ఏమన్నాడు? సెంటర్ ఏమో 0, -3 అట. ఏమా ఈ అనేది ఏమో 2/3 అట. సెమీ మైనర్ యాక్సిస్ అనేది 5 అట అడుగుతున్నాడు. ఏం చేద్దాం చెప్పండి? సెంటర్ 0, -3 అంటే h, k ఫార్ములానే వస్తుంది, గొడవ లేదు. ఈ 2/3 అని ఇచ్చాడు. సెమీ మైనర్ యాక్సిస్ 5 అని ఇచ్చాడు. మరి ఏం చేద్దాం? సెమీ మైనర్ యాక్సిస్ ఎలా చెప్తాం మనం? ఎలా చెప్పగలం?
అది ఏనా బి అని మనం చెప్పలేం. కాబట్టి ఏ అని ఒకసారి తీసుకుంటాం, బి అని ఒకసారి తీసుకుంటాం. అర్థమవుతుందా మీకు? అది Yes, ఎక్స్ sir. యాక్సిస్ మీద ఉందో, వై యాక్సిస్ మీద ఉందో ఎలా చెప్పగలం మనం? చెప్పలేం కదా! వాడు ఇంకో పాయింట్ ఇచ్చి ఏమైనా ఇస్తే అప్పుడు దాన్ని బట్టి చెప్పగలం మనం. ఇప్పుడు వాడు ఇచ్చింది ఒకటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? సెంటర్ ఒకటే ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? Yes, sir. అర్థమైంది. చూడండి. కాబట్టి థర్డ్ క్వెషన్ అమ్మా. గివెన్ సెంటర్ CH, K ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 0, -3 కదా. ఇంకేం ఇచ్చాడు? ఎసెంట్రిసిటీ ఇచ్చాడు 2/3. ఎసెంట్రిసిటీ E ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 2/3. 2/3, sir. గివెన్ అండ్ లెంత్ ఆఫ్ ది lattice rectum. Semi minus Semi iచ్చాడు, sir. Lattice rectum వల్ల ba. The length of semi minor axis ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. కాబట్టి లెట్ సెమీ మైనర్ యాక్సిస్ అంటే ఇక్కడ A ఈక్వల్ టు 5 అని ఒకటి తీసుకోండి, లేదా B ఈక్వల్ టు 5 అని తీసుకోండి. తీసుకుంటే A ఈక్వల్ టు 5 అని తీసుకుంటే మనకు తెలిసిన కండిషన్ ఏంటి? B² ఈక్వల్ టు A² ఇంటూ 1 - E² కదా. ఎస్, sir. ఏమన్నా ఇక్కడ మైనర్ యాక్సిస్ ఏ అని తీసుకున్నాం అంటే అప్పుడు హారిజంటల్ గా తీసుకున్నా, వెర్టికల్ గా తీసుకున్నట్ట మనం? వెర్టికల్. అంతే కదా. మరి మైనర్ యాక్సిస్ ఏ అని తీసుకున్నాం అంటే ఏ డాష్ ని తీసుకున్నాం మైనర్ యాక్సిస్ కింద. అప్పుడు మరి వెర్టికల్ గా ఉంటేనే కదా మైనర్ యాక్సిస్ ఏ డాష్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? Yes. కాబట్టి వెర్టికల్ గా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ B² ఈక్వల్ టు A² ఇంటూ 1 - E² వస్తుందా? A² ఈక్వల్ టు B² ఇంటూ 1 - E² వస్తుందా? A² ఈక్వల్ టు B² ఇంటూ 1 - E². అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. A² ఈక్వల్ టు B² ఇంటూ 1 - E². దట్ ఇంప్లైస్ A² అంటే 5² ఈక్వల్ టు B² అంటే B². లేదంటే A² ఈక్వల్ టు 25 అని రాసుకోండి. ఇక్కడ 25 రాసండి. 1 - E² అంటే 2/3 అంటే ఇది ఏమవుతుంది? 25 ఈక్వల్ టు B² ఇంటూ 1 - 4/9 అవుతుందా? ఎస్, sir. 25 ఈక్వల్ టు B² ఇంటూ 5/9 కదా. ఎస్, sir. 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే B² ఈక్వల్ టు 45 వస్తుందా? ఎస్, sir. తర్వాత ఇక్కడ B ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం అంటే మైనర్ యాక్సిస్ B కింద తీసుకున్నాం అంటే హారిజంటల్ గా వస్తుందా, వెర్టికల్ గా వస్తుందా? హారిజంటల్ వస్తుంది. హారిజంటల్ గా వస్తుంది. అక్కడ ఫార్ములా ఏంటంటే B² ఈక్వల్ టు A² ఇంటూ 1 - E². ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 లోంచి సమ్ వాల్యూ తీసేస్తున్నాము అంటే చిన్న వాల్యూ రావాలి. పెట్టుకోండి. అర్థమైందా? ఎస్, sir. కాబట్టి 25 ఈక్వల్ టు B² అంటే 25 ఈక్వల్ టు A² అంటే తెలియదు. 1 - E² అంటే 2/3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఇది కూడా అలాగే రివర్స్ లో వస్తుంది అంతే. A² ఇంటూ 4/9 అవుతుంది. ఇది 9/4 5/9 5 ఇందులో 5 టైమ్స్ అంటే A² ఈక్వల్ టు 45 అవుతుందండి. ఎస్, sir. Therefore, the equation of the ellipse is ఏంటి ఫార్ములా? X minus X హోల్ స్క్వేర్ బై A² ప్లస్ 5 అది కాబట్టి X - 0 హోల్ స్క్వేర్ బై A² అంటే 25 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై B² అంటే 45 ఈక్వల్ టు 1 ఆర్ X minus 0 హోల్ స్క్వేర్ బై A² అంటే 45 ప్లస్
plus y plus 3 whole square by b square అంటే 25. equal to 1. దీని నుండి x square by 25 plus y plus 3 whole square by 45 equal to 1 or x square by 45 plus y plus 3 whole square by 25 equal to అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇదండి నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th ఏమి ఇచ్చాడు? సెంటర్ ఇచ్చాడండి. గివెన్ సెంటర్ h, c, h, k ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 2, -1. -1. ఎసెంట్రిసిటీ 1/2 is equal to e ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టర్ అన్నాడా? yes, sir. కాబట్టి ఇక్కడ 2b స్క్వేర్ బై a తీసుకోవాలి, 2a స్క్వేర్ బై b కూడా తీసుకోవాలి. మనకు తెలియదు కాబట్టి. అర్థమవుతుందా? Yes, sir. అండ్ length of the lattice rectum equal to ఎంత ఇచ్చాడు? 4. That is 2b square by a equal to 4 or 2a square by b equal to 4. చూడండి నెక్స్ట్ ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే b స్క్వేర్ ఈక్వల్ టు 2a ఆర్ ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ ఈక్వల్ టు 2b. ఇప్పుడు చూడండి 2b స్క్వేర్ బై a అంటే హారిజాంటల్ గా తీసుకున్నట్ట వెర్టికల్ గా తీసుకున్నట్ట? అమ్మాయి horizontal. అంటే హారిజాంటల్ అంటే ఏ వాల్యూ తప్ప b వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ c స్క్వేర్ కదా? Yes, sir. మళ్ళీ 2 వాల్యూస్ వచ్చేస్తున్నాయి. అప్పుడు 1/2 అంటే 4 ఇక్కడ వాల్యూ ఏం రాలేదమ్మా? b స్క్వేర్ ఈక్వల్ టు 2a. క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే 2a ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ స్క్వేరే కదా బాబు? ఏ ఇందులో అనుకోండి 2 ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ 1/4, 2 ఈక్వల్ టు a ఇంటూ 3/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ఈక్వల్ టు 8/3 అవుతుందండి. Yes, sir. ఆర్ 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 ఇక్కడ ఉంది a స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ 1 మైనస్ c స్క్వేర్ అయినా? Yes, sir. a స్క్వేర్ అంటే 2b రాసుకోండి, b స్క్వేర్ ఇంటూ 1 మైనస్ c స్క్వేర్ 2 అలాగే ఉంటుంది, ఎక్కడ పోదు. 2b ఈక్వల్ టు 2 equal b cancel. 2 ఈక్వల్ టు b ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అమ్మా. Yes, Yes, sir. sir. ఇక్కడ 1/2 ఇక్కడ వేసుకోవాల్సిన అనవసరంగా తప్పేసాను. ఇది 1/4 అవుతుంది. అంటే b ఇంటూ 3/4 ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 8/3. అర్థమైందమ్మా? Yes, sir. a ఈక్వల్ టు 8/3 అయితే b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 64/9 అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ 8/3 అంటే 16/3 అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు 64/9 అవుతుంది. తర్వాత a స్క్వేర్ ఈక్వల్ టు 2b అంటే 2 ఇంటూ 64/9 128/9. బాబు ఈసారి Yes, sir. చూడండి. The equation of ellipse is
x minus h whole square అంటే x Sir, minus a square is చెప్పు 2 into b 2b square sir. మీరు 2 into b square రాస్తారు రాస్తున్నా into b, sir. 2 into by 6 over 9 తీసుకున్నారు సార్ ఇట్లా 8 by 3 తీసుకోవాలి వెరీ గుడ్ 16/3 8/3 అంటే 16/3 వస్తుంది అంతే ఇప్పుడు ఏమవుతుందంటే x minus 2 whole square by a square అంటే ఎంతండి 4/9 ప్లస్ y minus k అంటే y plus 1 whole square by b square అంటే ఎంతండి 16/3 ఈక్వల్ టు 1 ఆర్ x minus 2 whole square by a square అంటే ఎంత 16/3 yes sir మైనస్ y plus 1 whole square by b square అంటే ఎంత 64/9 అంతే ఎల్సిఎం చేస్తే అక్కడ అలా వేసాడే చేసాడు ఇంకా నేను చెప్పండి చేసాడా చేసాడు సార్ సింప్లిఫై చేసాడు చూడండి ఇది 9 పైకి పోతుంది 9 into x minus 2 whole square by 64 plus 3 into y plus 1 whole square by 16 equal to 1 or 3 into x minus 2 whole square by 16 plus 9 into y plus 1 whole square by 64 equal to 1. రెండుకి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అయినా 64 అయినా సార్ అంటే 9 plus 12 అవుతుంది ఇది ఇదేమో ఇది 12 plus 9 అవుతుంది అంతేగా yes sir ఎల్సిఎం 64 అమ్మాయి కాబట్టి 9 అంటే 64 9 into x minus 2 whole square 9 into x minus 2 whole square plus 12 into y plus 1 whole square equal to 1 దీని నుండి 9 into x minus 2 whole square plus 12 into y plus 1 whole square equal to 64 అవుతుంది నెక్స్ట్ ఇదేమవుతుందంటే 64 ఎల్సిఎం అవుతుంది ఇదేమో 16 4 అంటే 4 12 12 x minus 12 into x minus 2 whole square plus 9 అవుతుంది ఇది 9 into y plus 1 whole square క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 into x minus 2 whole square plus 9 into y plus 1 whole square equal to 64 ఇంతే ఇదేనా మెచ్చాడు yes sir తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి సొల్యూషన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది ఫోర్ సి ఆఫ్ an ellipse and having least radius అంటారండి చూడండి గివెన్ ఎలిప్సిస్ మీకు ఏమవుతుంది చెప్పండి క్వశ్చన్ 9x² plus 16y² equal to 144 అంటే 9x² by 144 plus 16y² by 144 equal to 1 అవుతుంది అంటే 9/16 16/9 అంటే x² by 16 plus y² by 9 equal to 1 here a² equal to 16 b² equal to 9 అంటే a greater than b అనే yes sir Yes, sir. a greater than b నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు చూడండి ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఫోసి ఆఫ్ an ellipse అంటాడు ఏమంటే ఇక్కడ అండ్ హ్యావింగ్ లీస్ట్ రేడియస్ అంటాడు ఏమంటే ఒక చూడండి ఒక ఎలిప్స్ ఎలా ఉందండి ఈ ఎలిప్స్ లో సర్కిల్ ఎలా ఉందండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ చదవండి ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది ఫోసి అన్నాడే
ఈ సర్కిల్ Yes, దేని sir. ద్వారా పాస్ అవుతుందా? ఫోర్స్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఎస్ డెస్టినేషన్ ఇది సెంటర్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫోర్స్ ద్వారా పాస్ అవుతుందో ఈ ఎస్ డెస్టినేషన్ లెంత్ ఏమవ్వాలి దీనికి? AE. Diameter. రావాలి. అవునా? Yes, sir. ఎస్ఎస్ డాష్ అనేది సర్కిల్ డయామీటర్ రావాలి. Yes, Yes, sir. sir. మరి ఇప్పుడు ఎస్ఎస్ డాష్ లెంత్ ఎంత? 2AE. 2AE. 2AE ఈక్వల్ టు ఎంత వస్తుంది? డయామీటర్ ఈక్వల్ అవుతుంది కదా? Yes, sir. Yes, sir. అవునా? Yes, Yes, sir. sir. ఇప్పుడు డయామీటర్ ఈక్వల్ అవుతుంది 2AE ఈక్వల్ టు అంటే ఇప్పుడు రేడియస్ కావాలంటే ఏఈ కదా, అంటే ఈ కావాలి. ఈ కావాలంటే ముందు ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఈ వాల్యూ. Yes, sir. Yes, sir. డయాగ్రామ్ వేసుకోకలేదు, మీకు అర్థం అవడం కోసం ఏదో వేసాను అంతే. సరే, అది అక్కర్లేదు వేయక్కర్లేదు, అదే చెప్తున్నాను మీకు. అక్కర్లేదు కంగారు పడి వేస్తారు, మీకు అర్థమైతే చాలు బుర్రకి. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఏమవుతుంది? Yes, sir. A square minus B square by A square. A square minus B square by A square. That equal to square root of 16 minus 9 by 16. That equal to square root of 7 by 4 అవుతుందండి. Yes, sir. ఇప్పుడు చూడండి, గివెన్ 7 by 2, 7 by 2. 7 by 2 అవుతుందా? అయ్యో మార్చనే. Yes, sir. 4. గివెన్ ఏమన్నాడు? ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది ఫోసి అన్నాడు. గివెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ passing through the foci. So ఏమని చెప్పచ్చు? R equal to E. R equal to కాదు. సో ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎస్ఎస్ డాష్, అంతేగా? Yes, sir. ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎస్ఎస్ డాష్. ఎస్ఎస్ డాష్ లైన్ అని. దెన్ 2R ఈక్వల్ టు ఇంకోటి గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఆర్ అని చెప్పి తీసేసుకుందాం ఇక్కడ గొడవలు. 2R ఈక్వల్ టు ఎస్ఎస్ యొక్క లెంత్ ఎంత? 2AE కదా? Yes, Yes, sir. sir. 2 క్యాన్సిల్. ఏ అంటే ఎంత తెలియదు, ఇక్కడ చేద్దాం. A ఈక్వల్ టు 4, B ఈక్వల్ టు 3, R ఈక్వల్ టు AE. ఏ అంటే 3 ఇంటూ E అంటే ఎంత? Root 7. Sir, A4, sir. 4, sir. ఏ 4? Yes, sir. B 3 కదా, 4 వేస్తాం. 4 క్యాన్సిల్. అంటే R ఈక్వల్ ఎంత వచ్చింది? Root 7. రూట్ 7 యూనిట్స్ వచ్చిందని ఆన్సర్. Okay, sir. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఫోర్త్ సొల్యూషన్ లో వాడి క్వశ్చన్ ఏమంటాడో చూడండి. ముందు దీనికన్నా ముందు నేను ఒక కండిషన్ మీకు ప్రూవ్ చేసి చెప్పాలి, అది నేను చెప్పలేదు. ఒక పని చేద్దాం, మనం మామూలుగా ఇందులో కండిషన్ అప్లై చేస్తాను, నేను చేసిన తర్వాత మనం దాని ప్రూఫ్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. పెట్టుకోండి, నేను చెప్తాను, దాని ప్రూఫ్ కూడా నేను చెప్తాను. అది ముందు చెప్పాలి, నేను అది చెప్పలేదు. ఏమా చూడండి, లేదంటే ఆ క్వశ్చన్ ప్రూఫ్ చెప్పుకుని అప్పుడు ఇది చెప్పుకుందాం, లేకపోతే అదైనా పర్వాలేదు. చూడండి, అయితే ఆ క్వశ్చన్ ప్రూఫ్ చెప్తాను, మళ్ళీ నేను చెప్పలేదన్న పేరు నాకు చెప్తాను. చూడండి, చూడండి
ఇక్కడ ఒక చిన్న ఏం చెప్తాం తీరమని చెప్తాం తర్వాత. తీరమని చెప్తాం లేదు నోట్ అని చెప్పానా లేకపోతే నోట్ అని చెప్పేసి అప్పుడు తీరం తర్వాత చెప్పనా? సార్ అలా చెప్పి మరి ఎందుకంటే ఇలాగ ఇప్పుడు తీరం అని చెప్తే మళ్ళీ సంవత్సరం మధ్యలో తీరం వచ్చి చండాలంగా ఉంటుంది అది. లేదంటే మామూలు కంటిన్యూగా చెప్పేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత తీరం చెప్పుకుందాం, అది బెస్ట్ కదా. ఓకే సార్. ఎందుకంటే మధ్యలో సంవత్సరం మధ్యలో ఒక తీరం వచ్చి సింగిల్ తీరం మళ్ళీ అది చండాలంగా ఉంటుంది అది. సరే, ఫోర్త్ సొల్యూషన్ చూసుకోండి. వాడు ఏమంటాడు క్వశ్చన్లోను? ఏమన్నాడు? ఈ మ్యాన్ రన్నింగ్ అని రేస్ కోర్స్. అది రేస్ కోర్సు లేకపోతే రేస్ కోర్టో తెలియదు, సరిగ్గా ప్రింటింగ్ బయట ఉండదేమో. రేస్ కోర్స్ notices that the sum of the distance of two flag posts from him is always 10 meters and the distance between the flag posts is 8 meters. Find the equation of the race course raced by the man. ఏమండి అది బాధ అంతా ఏంటో చూద్దాం, చూడండి ఒకసారి. ఒక మ్యాన్ ఏం చేస్తున్నాడంటే రన్నింగ్ చేస్తున్నాడు, ఒక రేస్ కోర్ట్ అనుకోండి. లేకపోతే ఆ కోర్టు ఎలా ఉంటుందంటే ఇది ఎలిప్స్ కాబట్టి ఎలిప్స్ క్వశ్చన్ కాబట్టి ఎలిప్స్ లాగే ఉంటుంది అనుకో బాబు. మరి ఎలిప్స్ ఫామ్ లో ఎందుకు ఉంటుందని చెప్తున్నాం అంటే ఇక్కడ వాడు చూడండి, 2 ఫ్లాగ్ పోస్టులు ఉన్నాయట, ఫ్లాగ్ పోస్ట్. అయితే అవి ఆ వ్యక్తి నుంచి ఎంత దూరంలో ఉన్నాయట? 10 మీటర్స్ దూరంలో ఉన్నాయట. 2 ఫ్లాగ్ పోస్టుల దూరం ఉండడం కాదు, 2 ఫ్లాగ్ పోస్ట్ ఫ్రమ్ హిమ్ అంటే ఆ ఫ్లాగ్ పోస్ట్ ఆ మ్యాన్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఆ రెండిటి యొక్క డిస్టెన్స్ యొక్క సమ్ము దేనికి ఈక్వల్ అవుతుందట? 10కి ఈక్వల్ అవుతుంది. అయితే ఆ 2 ఫ్లాగ్ పోస్టుల మధ్య డిస్టెన్స్ ఎంత? 8 మీటర్స్ అట. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది రేస్ కోర్స్ రేస్డ్ బై ద మ్యాన్ అంటే ఆ మ్యాన్ పరిగెట్టేటటువంటి రేస్ కోర్ట్ ఏదైతే ఉందో రేస్ కోర్సు దాని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఒకసారి. ఇది ఒక రేస్ కోర్స్ అనుకున్నాను అండి. ఒక మ్యాన్ ఎలా పరిగెడుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు మనిషి, ఇది పి అనుకోండి. ఇది వాడు ఏమన్నాడు? ఫ్లాగ్ పోస్ట్ అన్నాడు కదా, అవునా? ఇక్కడ ఎస్ ఉంది అనుకోండి, ఇక్కడ ఎస్ డాష్ ఉంది అనుకోండి. ఈ రెండింటిని ఫ్లాగ్ పోస్ట్స్ అనుకున్నాను, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు వీడు? ఎస్ కి ఎస్ డాష్ కి మధ్య డిస్టెన్స్ ఎంత? 8 మీటర్స్ అట. పి నుంచి ఎస్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఎస్పి అవుతుంది. అలాగే పి నుంచి ఎస్ డాష్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఎస్ డాష్ పి అవుతుంది. ఆ రెండింటి యొక్క సమ్ము దేనికి ఈక్వల్ అట? 10 మీటర్స్ కి ఈక్వల్ అట. అర్థమవుతున్నామా? కాబట్టి చూడండి, లెట్ S, S dash be the 2 flag posts. 2 flag posts and P be the position of a man. Position of a man on race course. పొజిషన్ ఆఫ్ ఎ మ్యాన్ అన్నాం. తర్వాత వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫ్లాగ్ పోస్ట్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 8 meters. కాబట్టి దట్ ఈస్
ఫ్లాగ్ పోస్ట్ మధ్య డిస్టెన్స్ అంటే ఎస్ఎస్ డాష్ ఈక్వల్ టు 8 మీటర్స్ అండి, అంతేగా? ఎస్ ఎస్ఎస్ డాష్ అంటే ఏమొస్తుంది అసలు? 2A. 2AE వస్తుంది. ఏమండి చూడండి, 2AE ఈక్వల్ టు 8. ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకేమి ఇచ్చాడు? ఇది 1 అనండి. అండ్ ఆల్సో the sum of the distances from the flag posts from him అన్నాడు. ఆ మ్యాటర్ అంతా రాయనా, కండిషన్ రాసానా? కండిషన్ మ్యాటర్ రాయనా? అవసరం లేదు. కండిషన్ చూడండి, ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫ్లాగ్ పోస్ట్స్ టు ఏ మ్యాన్ అన్నాడా? ఫ్రమ్ హిమ్ అన్నాడు. అతని దగ్గర నుండి ఆ ఫ్లాగ్ పోస్ట్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి నుండి ఫ్లాగ్ పోస్ట్ ఎస్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, అది. అలాగే పి నుండి మరొక ఫ్లాగ్ పోస్ట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, అది ఎస్ డాష్ పి అవుతుంది, ఇదేమో ఎస్పి అవుతుంది. ఆ రెండింటి యొక్క సమ్ము దేనికి ఈక్వల్ అట? 10 meters. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్ టు 10 మీటర్స్ అని ఇచ్చాడు, అవునా? ఇప్పుడు ఇంకో విషయం, ఎప్పుడైనా సరే ఇది మనం ప్రూవ్ చేస్తాం, ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అంటే వాల్యూ ఎంత వస్తుందంటే, ఇది హారిజెంటల్ గా ఉంది కాబట్టి 2A వస్తుంది అన్న వాల్యూ 10 అవుతుంది. దీని నుండి ఏ ఈక్వల్ టు 5 అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను, 2A అనేది కూడా. అమ్మా ఎస్ సార్. లేక మళ్ళీ ఆగాం. ఫ్రమ్ 1 నాకు ఈ కూడా అక్కర్లేదు, ఈ అందుకని అవసరం, డైరెక్ట్ గా బి స్క్వేర్ రాసేద్దాం, అందులో ఏఈ అని వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. అర్థమవుతుందా? ఎస్ సార్. నా బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ తో మల్టిప్లై చేయండి అంటే ఏమని వస్తుంది? ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? 25. లేదంటే 5 స్క్వేర్ మైనస్ ఏఈ అంటే ఎంత? 4 స్క్వేర్. 25 మైనస్ 16 అంటే 9 వచ్చిందండి బి స్క్వేర్. ఎస్ సార్. ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ 25 తీసేసుకోండి, గొడవ వెళ్ళిపోతుంది. కాబట్టి వాడు ఏమని అడిగాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ది రేస్ కోర్స్ ట్రేస్డ్ బై ది మ్యాన్ ఈజ్ the equation of a race course traced by a man is, ఇక్కడ ఏమైనా వస్తుందంటే మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అది లిప్ షేప్ లో ఉంది కాబట్టి. ఏమంటే ఇంకో విషయం, రేస్ కోర్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆ షేప్ లో కనుక వాడు రన్నింగ్ చేశాడు అనుకోండి, అది ఒక కోర్స్ మాట్లాడి రేస్ లో, అలా కూడా అనుకోవచ్చు. అర్థమవుతుందా? అదే కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 ఇచ్చాడమ్మా. Yes, sir.